చందమామ కథ కంచుకోట మూడవ భాగం ఈరోజు విందాం. సుబాహుడు కొమ్మల సందుగా శత్రు సైనికుల్ని ఆ వెన్నెల వెలుగులో పరీక్షగా చూశాడు. వాళ్ళు గుర్రాలు దిగి అగాధం అంచుకు వచ్చి మోకాళ్ళ మీద వంగి చూసి తరువాత తమ తమ గుర్రాల దగ్గరకు వెళ్ళి కొంచెంసేపు అందరూ ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళు ఒకవేళ తనను గుర్తించారేమో అని భయపడుతున్న సుబాహుడికి అంతలోనే వాళ్ళ నవ్వులు వినిపించాయి. తరువాత వాళ్ళ గుర్రాలను వచ్చిన మార్గం కేసి తిప్పి వాటిని అధిరోహించి బయలుదేరారు. సుబాహుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. రికాబులో చిక్కి మెలితిరిగిన కాలు నొప్పి పెడుతున్నా అతడికి ఆ సమయంలో అదేమంత బాధగా అనిపించలేదు. తను శత్రువుల చేత పడకుండా తప్పించుకున్నాడు. సూర్యోదయం లోపల వీరపురం చేరి చంద్రవర్మకు జరిగిన ఘోరాన్ని చెప్పి సర్పకేతుడి మీద పగ తీర్చుకునే ఉపాయం గురించి ఆలోచించవచ్చు అనుకున్నాడు సుబాహుడు. శత్రు సైనికుల కొండ మార్గం మలుపు తిరగగానే సుబాహుడు కొమ్మల చాటు నుంచి బయటకు వచ్చాడు. అతడి దుస్తులు చీలికలు వాలికలు అయి ఉన్నాయి. శరీరం చాలా చోట్ల దోక్కుపోయి రక్తం కారుతోంది. అతడు అక్కడ ఉన్న చెట్ల ఆకులు 2 గుప్పెళ్ళ నిండా కోసి వాటిని బాగా నలిపి ఆ వచ్చిన ఆకురసాన్ని తన గాయాలకు పూసుకున్నాడు. అదే సమయంలో అతడికి కొంత దాపులగా కొండ చిరుత అరుపు వినిపించింది. ఆ అరుపు వింటూనే సుబాహుడు నిశ్చేష్టుడయ్యాడు. ఈ కొండ కోణల్లో చిరుత పులులు తోడేళ్లేగాక పెద్ద పెద్ద కొండ చిలువలు కూడా ఉంటాయని అతడికి జ్ఞాపకం వచ్చింది. అలాంటి వాటి నోట పడకుండా తను బతికి బయట పడాలంటే రక్షణకు ఏదో ఒక ఆయుధం అవసరం అనుకున్నాడు. కానీ తన కత్తి డాలు గుర్రం మీద నుంచి దొర్లినప్పుడు ఎక్కడో పడిపోయాయి. సుబాహుడు అటు ఇటు కలయజూసి అందుబాటులో కనిపించిన ఒక దృఢమైన చెట్టు కొమ్మను విరిచి చేత పట్టుకున్నాడు. తరువాత అక్కడ ఉన్న రాళ్లను కొమ్మలను ఊతగా చేసుకొని కొంచెం కొంచెం పాకుతూ మార్గం మీదికి వచ్చాడు. ఇప్పుడు తను ఏ మార్గాన పోతే వీరపురం దగ్గరో సుబాహుడికి తెలుసు. అతడు గుడ్డి వెలుగులో అతి జాగ్రత్తగా నడుస్తూ బాగా నడిరేయి అయ్యేసరికి కొండకు ఆ దరిన ఉన్న ఒక గ్రామ ప్రాంతానికి చేరాడు. గ్రామం ఇంకా అల్లంత దూరం ఉంది అనగా సుబాహుడికి కాగడాల కాంతి, వాటి చుట్టూ చేరి మాట్లాడుకుంటున్న మనుషులు కనిపించారు. ఇంత రాత్రి వేళ గ్రామవాసులకు ఊరి వెలుపల ఏం పని? బహుశా ఈ కాగడాలు బందిపోటు దొంగలవేమో అన్న అనుమానం కలిగింది సుబాహుడికి. అంతలోనే గుర్రపు డెక్కల శబ్దం వినపడింది. అతను దారి వెంట అతి వేగంగా పరుగులు తీస్తున్న రౌతులు కొందరు కాగడాలు పట్టుకొని ఉన్న వాళ్ళను సమీపించి, ఇంకా ఇక్కడే జాగు చేస్తున్నారా? కదలండి, నడవండి అని హెచ్చరిక ఇస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ సంఘటన సుబాహుడి ఆశ్చర్యాన్నే కాక అనుమానం కూడా కలిగించింది. ఆ కాగడా వాళ్ళు బందిపోట్లు కారు. గుర్రపు రౌతులు ధరించిన దుస్తులు తీరు చూస్తే వాళ్ళు సైనికుల్లాగా కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు వీరపుర సైనికులా లేక సర్పకేతుడి సైనికులా? కాగడాల చుట్టూ చేరిన జనం కదిలి వెళ్ళవలసిన ప్రాంతం ఏదై ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే తను ఆ కాగడాలున్న చోటుకు వెళ్ళటం ఒక్కటే మార్గమని సుబాహుడు నిశ్చయించుకున్నాడు. ఒకవేళ వాళ్ళు వీరపురం పౌరులే అయితే వాళ్ళ నుంచి తను ఒక గుర్రాన్ని అరువుగా తీసుకొని త్వరగా వీరపురం చేరవచ్చు. అలా కాక వాళ్ళు శత్రువులైతే సుబాహుడు తన దుస్తులకేసి పరీక్షగా ఒకసారి చూసుకున్నాడు. ఈ ఆలోచన రాగానే
ఈ చింకి దుస్తుల్లో తను ఫలానా అని ఎవరు గుర్తించలేరన్న ధైర్యం అతడికి వచ్చింది. అతడు ముందుకు నడిచి కాకడా వాళ్ళను సమీపించాడు. సుబాహుడు దాపులకు వచ్చే లోపల కాకడాల చుట్టూ చేరిన వాళ్ళల్లో ఒకడు పెద్దగా గొంతెత్తి, అడుగో ఎవడో బిచ్చగాడు వస్తున్నట్టుంది, ఒరేయ్ తిరిపెం, నువ్వు ఇక్కడ అడుక్కు తిన అవసరం లేదు, తెల్లవారేలోపు మేము వీరపురాన్ని కొల్లగొట్టబోతున్నాం, మా వెంట వస్తివా నీకు కూడా అటు ఇటు 14 తరాలకు సరిపడా సొమ్ము దొరుకుతుంది, ఏమంటావు, వస్తావా అన్నాడు. సుబాహుడు నిర్విన్నుడై అంతలోనే తేరుకొని, అవును దొరా, నేను మీ వెంట వీరపురం వస్తాను, నాకు సొమ్మేమీ అవసరం లేదు, తినడానికి ఇంత బువ్వ దొరికితే చాలు దొరా అన్నాడు. అవతలివాడు ఏదో అనబోయేంతలో కొందరు రౌతులు వేగంగా అటు వస్తూ సర్పకేతు రాజుకు జై అంటూ అరిచి, మీలో ఎవరైనా వీరపురం వాళ్ళున్నారేమో ఇప్పుడే చూసుకోండి, తర్వాత ఏడ్చి లాభం లేదు అన్నారు. జనంలో ఒకడు సుబాహుణ్ణి వాళ్లకు చూపుతూ, ఇక్కడ ఉన్నవాళ్ళమంతా ఒకరినొకరం తెలిసిన వాళ్ళమే, వీడెవడో కొత్తవాడు బిచ్చగాడిలా ఉన్నాడు, ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు అన్నాడు. రౌతులు హే అంటూ సుబాహుణ్ణి కేసి తమ గుర్రాలను వేగంగా దూకించారు. సుబాహుడు ఒక్క త్రుటికాలం నిశ్చేష్టుడయ్యాడు. తన అంతం సమీపించిందని కూడా అతడు భయపడ్డాడు. తన యజమాని మరణం సంగతి వీరపురంలో తెలియపరిచిన తరువాత ఇలాంటి ప్రమాదం వచ్చి ఉంటే అతడు లెక్క చేసి ఉండేవాడు కాదు. ఈ క్షణాన తన చావు వీరపుర సంస్థానానికి కూడా ఎంతో వినాశకరంగా పరిణమిస్తుంది. దైవ కృప వలన తను ఈ రౌతులను మోసపుచ్చి పారిపోగలిగితే ఎంత బావుండును. ఏయ్ ఎవరు నువ్వు, మాట్లాడవేం అంటూ ఒక రౌతు సుబాహుణ్ణి సమీపించి చేత్తో జుట్టు పట్టుకొని కుదిపాడు. అంతలో జనంలో నుంచి ఒకడు, పాపం ఆ బిచ్చగాడిని హింసించకండి, ఉపవాసాలతో మాట పలుకు పడిపోయినట్టుందన్నాడు జాలిగా. ఆ మాటలతో సుబాహుడు తెప్పరిల్లాడు. తను మామూలు బిచ్చగాడుగా నటించడం ఏమంత కష్టం కాదని అతడికి ధైర్యం వచ్చింది. బాబు ఇంత రొట్టె ముక్క ఇంత అంటూ సుబాహుడు రౌతు కళ్ళల్లోకి జాలిగా చూస్తూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ఛీ ఇదేం పీడా, ఎవడో వీరపురం వేగులవాడనుకున్నాను అంటూ రౌతు గుర్రాన్ని అదిలించి ముందుకు వెళ్ళిపోయాడు. వీడేం వేగులవాడు, శరీరంలో ప్రాణం ఉన్నట్టే లేడు, ఈ చింకి గుడ్డలు వీడు, అరే శనిగ్రహం, నీ వంటినే మోసుకోలేని వాడికి చేతిలో ఆ లావు దుడ్డు కర్ర ఎందుకు అన్నాడు ఒక రౌతు. కొండల్లో చిరతపులుల్ని తోడేళ్లన్నీ బెదరగొట్టేందుకు దొరా అన్నాడు సుబాహుడు తడుముకోకుండా. ఈ జవాబు వింటూనే రౌతులతో పాటు జనంలో నుంచి కొందరు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. ఎంత గొప్ప వేటగాడివిరా నువ్వు, కాలు తీసి కాలు పెట్టే ఓపిక లేని వాడివి చిరుత పులుల్ని తోడేళ్లన్నీ బెదరగొడతావా అన్నారు వాళ్ళు. ఇంత రొట్టె ముక్క పెట్టించండి దొరా, తరువాత నా ప్రతాపం చూద్దురు కానీ, వారం రోజులుగా పచ్చి మంచినీళ్లతో బతుకుతున్నాను అన్నాడు సుబాహుడు. రౌతుడు ఈ మాటలేవీ పట్టించుకోలేదు. వాళ్ళు గుర్రాలను ముందుకు ఉరికిస్తూ, మీరు త్వరగా రాకాసి దిబ్బ దగ్గరకు చేరాలి, అక్కడ మీకు కావలసిన ఆయుధాలు ఇవ్వబడతాయి, తెల్లవారేలోపు వీరపురం మన గుప్పెటకు చిక్కుతుంది, సర్పకేత రాజుకు జై అంటూ వెళ్ళిపోయారు. సైనికులు వెళ్ళగానే జనంలోంచి కొందరు ముందుకొచ్చి సుబాహుణ్ణి చుట్టుముట్టారు. వాళ్ళల్లో ఒకడు సుబాహుడితో, ఎరా అబ్బి, చూడటానికి యువకుడిలాగానే కనపడుతున్నావు, కాలు చెయ్యి కూడా బాగానే ఉన్నట్టుంది, అలాంటి వాడికి ఈ బిచ్చం ఎత్తుకునే కర్మ ఎందుకు పట్టింది అన్నాడు. అది తెలుసుకునేందుకు ఈ కొండల మీద ఉన్న ఒక గురువును 5 ఏళ్ల నుంచి సేవిస్తున్నాను దొరా, ఆయనకు ఇన్నేళ్లకి నా మీద దయ కలగలేదు, ఇంతకు 1 గంట ముందుగానే ఆయన ప్రసన్నుడై కొండ మీద నుంచి కాకడాలతో ఉన్న మీ అందరినీ చూపిస్తూ, ఇవాళ తెల్లవారే లోపల నిన్ను ఇంతకాలం పట్టి పీడిస్తున్న శని వదిలిపోతుంది, అంతేకాదు నీ వెంట వచ్చే వాళ్ళ శని కూడా విరగడవుతుంది, అదుగో ఆ కనపడే కాకడాల దగ్గరకు వెళ్ళు అని సెలవిచ్చారు దొరా. దానితో హుటాహుటిగా కొండ దిగి మీ దగ్గరకు వచ్చానన్నాడు సుబాహుడు.
సుబాహుడు ఇలా చెప్పగానే చుట్టూ చేరిన వాళ్ళు ఒక్క క్షణకాలం ఆశ్చర్య సంభ్రమాలతో నోట మాట రాక తడబడి అంతలోనే తెప్పరిల్లి ఆ కొండ మీద ఉండే మహాపురుషుణ్ణి గురించి చాలా కాలంగా వినడమే కానీ చూసిన వాళ్ళెవరూ లేరు. ఇవాళ తెల్లవారే లోపల వీరపురాన్ని వశపరుచుకొని కొల్లగొట్టబోతున్నాం. దివ్య దృష్టి ఉన్నవాడు గనక ఆయనకు ముందుగానే ఇదంతా తెలిసినట్లుంది. ఇక మనకు విజయం తప్పదు, త్వరగా బయలుదేరుదామన్నాడు. ఆ వెంటనే కొందరు గ్రామంలోకి పరిగెత్తి సుబాహుడి కోసం ఇన్ని రొట్టెలు పాలు తీసుకువచ్చారు. సుబాహుడు తృప్తిగా వాటితో కడుపు నింపుకున్న తరువాత అతడి ముందు కొత్త దుస్తులు పెట్టి ఆ చింకి గుడ్డలు విప్పి వాటిని ధరించమన్నారు. అలాగే సుబాహుడు వాటిని కొత్త దుస్తులు ధరించి ఆ దుస్తుల్లో తానెవరైంది గుర్తించేవాళ్ళు ఉండవచ్చని అనుమానించి సుబాహుడు వాళ్ళకేసి ఆప్యాయత ఒలికేలా చూస్తూ, మిత్రులారా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఈ కొత్త దుస్తులు ధరించడం గురువు ఆజ్ఞను ధిక్కరించడం అవుతుంది. నన్ను పట్టి పీడిస్తున్న శని ఈనాటి సూర్యోదయం లోపల వదిలిపోతుంది. ఆ తరువాత వీటిని ధరిస్తాను అన్నాడు. ఆ వెంటనే జై అంటూ కొందరు దిక్కులు పిక్కటిల్లేలా అరిచి సుబాహుడి కేసి తిరిగి, ఇంతకు నీ పేరేమిటో మాకు తెలియలేదు అన్నారు. పేరు అంటూ సుబాహుడు కొంచెం తడబడి, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైతేనేం, శని చేత ఇంతకాలం పీడించబడుతున్న వాణ్ణి గురువాజ్ఞ మేరకు అది వదలగానే అంటుండగానే జనంలోంచి ఒకడు, ఇవాళ్లతో మనందరి శని వదులుతుంది, ఈనాటి నుంచి నీ పేరు శనిమర్ధనుడు అన్నాడు. వెంటనే శనిమర్ధనుడికి జై అన్న కేకలు మిన్నున అంటినాయి. తరువాత అందరూ కాగడాల వెలుగులో రాకాసి దిబ్బకు బయలుదేరారు. తన వెంట ఉన్నవాళ్ళు మాట్లాడుకునేదాన్ని బట్టి సుబాహుడు వారు వీరపురాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళబోతున్నారని తెలుసుకున్నాడు. తరువాయి భాగాన్ని వచ్చే వీడియోలో విందాం.